వెళ్తున్నారు? కాకినాడ రావులపాలెం వెళ్తున్నామండి. అంటే ఈ బస్సులో రావులపాలెం వెళ్ళి రావులపాలెం నుండి కాకినాడ వెళ్తారు. కాకినాడ అవునండి. ఎంత అవుతుందండి మీకు విజయవాడ నుండి కాకినాడ వెళ్ళేసరికి? 400 అవుతుందండి. మరి ఫ్రీ బస్ కదా, 400 తగ్గినట్టేనా? తగ్గినట్టేనండి. ఇటు నుండి 400, అటు నుండి 400. 800 మళ్ళీ సిటీ బస్కి ఒక 20 రూపాయలు. ఇంటి అదే గేట్ దగ్గర నుంచి ఇక్కడికి 20 రూపాయలు. ఆటోనగర్ గేట్ నుండి విజయవాడ బస్ స్టాండ్ 20 మొత్తం 420 తగ్గినట్టు. మళ్ళీ వచ్చేటప్పుడు ఒక 20. బాగా సంతోషంగా ఉంది. 240 రూపాయలు. వెళ్ళి వచ్చేసరికి 1600, 1700 ఖర్చు అవుతుంది. ఇప్పుడు 50%. అవునండి, బాగుంది. బాగుందా? మరి మీలాంటి వాళ్ళ కోసమే మహిళలందరికీ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. చెప్పినట్టుగానే నెరవేర్చాడు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉందండి బాగా. మళ్ళీ మళ్ళీ ఆయనకే వేయాలి ఓటు ఇప్పుడు. ఇంకా చాలా టైం ఉంది కదా, ఆయనకే వేయాలంటున్నారు. మరి ఇప్పటి నుంచి అనుకోవాలి కదా. అది చేస్తున్నారు ఆయన. బాగా చేస్తున్నారు. అదే మరి ఏం చెప్తారు ఒక మహిళగా? మరి ఇప్పుడు ఈ పథకం మీకోసం పెట్టారుగా, చంద్రబాబుకి ఏం చెప్తారు? ఏం చెప్పి థ్యాంక్స్ చెప్తామండి. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది? మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు, మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా మహిళలకే పెట్టారని? ఏం లేదండి, ఏం లేదు, బాగానే ఉంది. మంచిదా అంటారా మహిళలకు పెట్టడం? మంచిదే అండి. అది కాకుండా పర్వాలేదు, లేడీస్ గొప్పకొని ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెనకాల వాళ్ళు వీళ్ళతో సంబంధం లేకుండా వెళ్ళడానికి ఈజీగా ఏర్పాట్లు చేసినట్టే కదా, బాగానే ఉంది. ఇంకా మహిళలు ఇబ్బంది పడకూడదని బస్సుల్లో సీసీ కెమెరాలు కూడా పెడతా అని చెప్పేసి చెప్పారు. ఇంకా మంచిదండి, ఇంకానే ఎందుకంటే చాలా సెక్యూరిటీ కూడా ఉంటుంది, బాగానే మంచిదే.